ఇప్పుడు ఇంతకుముందు తెలియడం జరిగింది, అది వాస్తవం కూడా. సో మరి జనాభాలో రాష్ట్ర ప్రభుత్వము కులగణన లెక్కలు తేల్చి 56% ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అట్లాంటి సందర్భంలో మీరు 42% లోకల్ బాడీస్ లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కూడా మీరు ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్రానికి పంపారు. సో మీరేమో ఇక్కడ 42% ఇంప్లిమెంట్ చేయరు, కానీ మీ కేబినెట్ లో ఇంప్లిమెంట్ చేయరు, కానీ 42% మేము ఇస్తామని చెప్తున్నారు. సో మీరు మొట్టమొదట మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ను కోరేది ఏంటంటే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే మీరు 100% 42% మొదలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. సో ఇప్పుడున్నటువంటి 18 మంది మినిస్ట్రీలలో మాకు 42% మాకు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఇంకొక మాకు 4 మినిస్టర్లు వస్తాయి. సో మీకు కోరుకునేది ఏంటంటే మా ఎమ్మెల్యేలు కేవలం 7 మాత్రమే ఉన్నారు. సో ఆ 7 ఎమ్మెల్యేలకు కూడా మీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. పోనీ ఎమ్మెల్యేలలో అవకాశం లేదనుకుంటే కూడా మనకు ఎమ్మెల్సీలు ఉన్నారు. సో ఎమ్మెల్సీల నుంచి కూడా మనకు ఇవ్వడానికి అవకాశం ఉంది. అదే విధంగా మీరు అలాట్ చేసినటువంటి శాఖలు ఏంటంటే బీసీలకు, బీసీ మంత్రులకు మీరేమో ముఖ్యమంత్రులు మీరే. అదే విధంగా మాకు ఉప ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చి 11 సంవత్సరాలు అయిపోయింది, బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఇప్పటి వరకు రాలేదు. అట్లాగే మంత్రులకు అలాట్ చేసిన శాఖలేమో మీరేమో రెవెన్యూ మీ దగ్గరనే ఉంటుంది, R&B మీ దగ్గరే ఉంటుంది, ఇరిగేషన్స్ మీ దగ్గరనే ఉంటాయి. మరి బీసీలకు ఇచ్చింది ఏంటంటే బర్రెలు గొర్రెలు చేపలు ఇదా మాకు. సో ఇప్పటికి కూడా ఇంకా సామాజిక వివక్షత అనేది అది పోవడం లేదు. అదే అంటే నిన్న వాకిట్ శ్రేయర్ కి ఇచ్చిన మినిస్ట్రీస్ అవే యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్. ప్రభాకర్ కుంది బీసీ సంక్షేమం ఎలాగో బీసీకే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఒకటి ఇచ్చారు అంతే. తర్వాత కొండ సూర్యకు ఉంది అడవులు, పర్యావరణ ఫారెస్ట్, అడవులు, దేవాదాయ శాఖలు. సో మరి ఇంకా ఏ టైప్ ఆఫ్ మినిస్ట్రీలు అండి బీసీలకు ఇచ్చేది? మరి ఇప్పుడు ఇంత రాష్ట్రంలో బీసీ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ సోషల్ జస్టిస్ అనే మాట ఆయన విపరీతంగా వాడుతూ ఉన్నాడు. మేము న్యాయం చేస్తామని చెప్తున్నారు. 50% రిజర్వేషన్ క్యాప్ కూడా తీసేస్తాము, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్తూ, ఇంకో వైపేమో ఇక్కడ రాష్ట్రంలో పాలన చూసినట్టయితే 100% ఇది బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకరికి బీసీలకు ఇచ్చింది, దాన్ని సంతోషిస్తున్నాం గానీ బట్ మాకు రావాల్సిన వాటా ప్రకారం మాకు 100% రావాల్సిందే. 18 మంది మినిస్ట్రీలో 9 మంది మినిస్ట్రీలు బీసీలకు ఉండాలి. మీరు 7 ఎమ్మెల్యేలు మీరు ఉన్నారు, మిగతా వాళ్ళను మీరు కౌన్సిల్ నుంచి తీసుకోండి. కానీ మొత్తానికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి మీరు నిరూపించుకొని బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడమే కాదు, మంచి శాఖలు కూడా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించండి. ముఖ్యంగా గత 11 సంవత్సరాల నుంచి చూస్తున్నాం బీసీలనే వాళ్ళు మాత్రం చాలా అన్యాయానికి గురవుతున్నారు. మేము కోరేదంటే బీసీలకు హోమ్ గానీ, రెవెన్యూ, ఆర్థిక, ఇరిగేషన్, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇట్లాంటి శాఖల్ని మాకు అలాట్ చేయాల్సిందే. సో ఖచ్చితంగా బీసీలకు ఏ శాఖలు చేసినా ఖచ్చితంగా మా వాళ్ళు దానికి న్యాయం చేస్తారు, కష్టపడే స్వభావం. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే గెలిచిన వాళ్ళు తక్కువ, 7 కాంగ్రెస్ నుంచి గెలిచింది. అయితే 8వ వ్యక్తి సంజీవ్ రెడ్డి కూడా బీసీ అని అంటారు. ఆయన రెడ్డి లింగాయత్ కర్ణాటక అని వాళ్ళు 2020లో చేర్చారు వాళ్ళని కూడా బీసీల్లో. సో 8 మంది బీసీలు అంటున్నారు. ఇంకా ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఆయన పిసిసి చీఫ్ ఉన్నారు కాబట్టి ఇవ్వరు. ప్లస్ విజయశాంతి, ఇంకా 2 ఉన్నారు కదా, బసవరాజ్ సారయ్య గారు ఉన్నారు. విజయశాంతి అంటే బసవరాజ్ సారయ్య బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఫిరాయించారు కదా, నామినేటెడ్ అయ్యాడు. బట్ ఒకటి వారు కాకపోతే తీన్మార్ మల్లన్న గారు కూడా ఉన్నారు. విజయశాంతి తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేశారు, తీసుకుని ఇవ్వచ్చు. ఆయన చేసిన పెద్ద తప్పేముందండి. విజయశాంతి మాత్రమే ఉన్నారు చూస్తే గనక. ఆయన కంటే పెద్దగా విమర్శించడం పార్టీలో కొనసాగుతలేరా? ఒక బీసీ కాబట్టి వారిని విక్టిమైజ్ చేశారు. సో మేమేమంటున్నాం, మల్లన్న గారికి కూడా ఇవ్వచ్చు, ఎలిజిబుల్ ఉన్నాడు. సేమ్ థింగ్ మీరు బసవరాజ్ సారే కూడా కలిసినారు. ఆయన నామినేటెడ్, గవర్నర్ నామినేటెడ్ లో వచ్చినాడు నేను అనుకుంటున్నాను బసవరాజ్ సారే గారు. సో కాబట్టి మీరు ఎమ్మెల్యే కోటాలు లేకపోతే ఎమ్మెల్సీ కోటాలు ఇవ్వండి, కానీ బీసీలకు మీరు ఏదైతే అన్నారో 50% కోటా మేము దాటిస్తామని ఇవ్వండి. మా 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మొదటి మా 7 ఎమ్మెల్యేలు ప్లస్ మీరు ఇంకొక ఎమ్మెల్యే అంటున్నారు. నేను అది ఒకసారి చెక్ చేస్తాను. వాళ్ళని కూడా 8 మంది
సో మరి అదే విధంగా ఎమ్మెల్సీ మాకు కావాల్సింది ఏంటంటే మా జనాభా ప్రకారం మాకు కావాలి 100% బీసీలు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు 100% ఏంటంటే ఏ శాఖ ఇచ్చినా వాళ్ళు న్యాయం చేస్తారు. ఇవాళ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే గత 77 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేకపోయింది. కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి కూడా మాకు 11 సంవత్సరాల నుంచి భాగ్యం లేకుంటాయి. అది పరిస్థితి. సో కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని మేము అందరికి ప్రసాదిస్తాము,